చల్లా శివరామరెడ్డి గారు వాస్తుకారులు తెలుసు కదా, వాళ్ళ ఇంటికి వెళుతున్నాం అనమాట. మనం ఆయన ఇంటిని ఎలా మార్చుకున్నారు, నిజంగా వాస్తు బాగుంటుందా? మా ఫోర్ ఫాదర్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఫోర్ ఫాదర్స్ ఎన్నేళ్ల క్రితం కట్టిన ఇల్లు ఇది? ఒక 200 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు మేడం. కార్ ఎక్కడ పెట్టుకుంటారు? కార్ షెడ్ లేదా? నేను కార్ షెడ్ పెట్టుకోలేదు, తెలుసుకోలేదు మేడం. కార్ షెడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇంటి ముందంటే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఉండొచ్చు. ఉత్తర ఈశాన్యం వీధి చూపు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆర్థికంగా ఆడపిల్లలు చాలా బాగా ఈ వాటర్ ట్యాంకు ఇట్లా పడకూడదు అని అంటూ ఉంటారు. నేను పెట్టాను అంటే ఇది 83, 85లో ఇలా ఉండేది మేడం ఇల్లు. సో ఈశాన్యంలో నాకు మెట్లు ఉండేది, తప్పు. సో ఆ నష్టం నేను అనుభవించాను. నెక్స్ట్ ఏంటంటే, ఎందుకు కారణం ఏంటి? అలా కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల ఏమైంది? కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ మధ్యకాలంలో సింగిల్ డోర్లు పెడుతున్నారు. మైక్రో ఫ్యామిలీస్ అయిపోవడానికి కారణం కూడా వెనక వచ్చేసి 4 సెంట్లు ఉండేది. సో ఇటు వెళ్ళి అటంతా వాడుకుండేవాళ్ళం. ఆ ఇంటికి అటు పక్కన ఉంది. వాస్తు లోపం వల్ల మా నాన్న అనవసరంగా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. నాన్నగారు జైలుకి వెళ్ళారండి. వాస్తులో ఉండేటువంటి ఆ తప్పుల వల్ల అర్ధాంతంగా చనిపోవాల్సి వచ్చింది. తర్వాత నాకు కూడా ఏమైందంటే, నా ఇంటికి పడమర ఖాళీ స్థలము, పడమ నుంచి దక్షిణం ఆ యజమాని స్థలం ఖాళీగా ఉండకూడదు. దట్టు నైరుతి పెరిగింది. దానివల్ల పర్యవసనాలు ఎలా ఉంటాయంటే, ఈ ఇంటి వల్ల నేను అన్ని మార్పులు చేసుకున్నా. మార్పులు వచ్చాయా? ఇది నేను అంతో ఎంతో బాగున్నాను అంటే, నేనైతే 100% నాకు వాస్తు వల్లనే నేను బాగున్నానని చెప్తాను. నేను వాస్తు మొదటిసారి తెలుసుకొని నమ్మేదానికి కారణమే ఈ ఇల్లు. టౌన్ నుంచి ఇలా వస్తా ఉన్నా, ఈ ఇంట్లో నుంచి పిల్లడు వచ్చి నా మోటార్ సైకిల్ వచ్చి ఇంట్లో వచ్చి అడ్డపడ్డాడు. టక్కని ఇక్కడ చూసా, ఆ ఇల్లు మేడ తూర్పులో కట్టడము, అక్కడి నుంచి పడమరంతా తగ్గుగా ఉండడము. అలాగే ఉంటే ఆ పిల్లడు నిజంగానే ఒక 25, 27, 2 సంవత్సరాలు చనిపోయారు. అంత ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండే ఒక బిల్డింగ్ సైట్ కు వచ్చాం ఇదే ఊర్లో. డూప్లెక్స్ ను అటు గాని ఇటు గాని తీసుకెళ్తే ఆ ఇంట్లో లోపాలు ఏర్పడి ఇవన్నీ ఏం చేశారంటే, వాళ్ళు నాకు తెలియకుండా ఆర్కిటెక్ట్స్ రౌండ్లుగా వేశారు. రౌండ్ పిల్లర్స్ ఉండకూడదు. సో వేస్తూ నేను వచ్చా విజిట్కి, చూసేసి అన్ని మళ్ళీ స్క్వైర్ గా మార్పిచ్చేసాను. తనకి ఏం చెప్పానంటే, ఈ ఇంట్లో నువ్వు జాయిన్ అయితే ఈ అపార్ట్మెంట్ కు నాయకుడుగా నువ్వే ఉంటావు చెప్పిన ఈయనపై జాయిన్ అయిన ఒక 3 నెలలకు అందరూ వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారు. శివరామరెడ్డి గారి వాస్తు మీద ఎందుకంటే నమ్మకం కలిగింది? చిన్న తప్పు పని చేశా, పెద్దగా జరిగినాయి నాకు యాక్సిడెంట్. అతని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అంటే దానివల్ల మనకు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. చల్లా శివరామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సంతోషం, మీ రాక మాకు ఆనందం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇలాగా రావడం అనమాట. ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వస్తూ ఉంటాం ఇలాగా ఊర్లకి. ఇది ఊరు అనాలా సార్, లేకపోతే పల్లె ఊరు? అంటే మేము కడప కార్పొరేషన్ లో కలిసిపోయినామండి 10 ఏళ్ల కిందటనే. ఈ ఏరియా పేరెంట్ సార్? పెద్దముసలేడిపల్లి, మామిళ్ళపల్లి పంచాయతీ. యాక్చువల్ గా చింతకముందిన మండలము, కడప కార్పొరేషన్ లో కలిసిపోయినాము. రిమ్స్ మెడికల్ కాలేజ్ కి దగ్గరగా ఉంటుంది పల్లె. మా అదృష్టం ఏంటంటే ఎక్కువ ఎండ లేకుండా వచ్చేసాం. సో ఎండాకాలం బాగా హార్డ్ గా ఉంటుంది మేడం ఇక్కడ. అది బాగుంది సార్, చాలా విశాలంగా ఒక ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇక్కడే ఉన్నారా మీరు? మొదటి నుంచి ఇక్కడే మేడం. మా ఫోర్ ఫాదర్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఫోర్ ఫాదర్స్ ఎన్నేళ్ల క్రితం కట్టిన ఇల్లు? ఇది ఒక 200 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు మేడం. సో అప్పటి నుంచి మేము ఇలాగే ఉంటున్నాం మా వారసత్వంగా. నేను కాకుంటే ఒక 15 ఏళ్ళ కింద ఇల్లు వాస్తు అంతా మార్చుకుంటూ, తర్వాత నేను తిరుపతికి, మీకు తెలిసినట్టుగా తిరుపతిలో రెస్టారెంట్లుగా 17 ఏళ్ళుగా ఉంటున్నాను. అదే. సో ఇక్కడికి మళ్ళీ నెలలో 2 రోజులు 3 రోజులు అట్లా వచ్చి పల్లెలు, పెళ్ళిళ్ళు ఏదన్నా ఉంటే చూసుకుంటూ మళ్ళీ బంధువులు కలుసుకుంటూ మళ్ళీ తిరుపతికి వెళ్తూ ఉంటున్నాం. ప్లీజ్ ఉన్నాయి పూల మొక్కలు. మేడం. ఎవరు సార్? మేడమేనా? మేడం మొత్తం అంతా. సార్ ఇప్పుడు ఈ ఇంటి ద్వారానికి ముందు మీరు చాలా జాగా విడిచారు కదా? అవును మేడం. కార్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇది 83, 85లో ఇలా ఉండేది మేడం ఇల్లు. ఓకే. పాత వాకిలి, మీకు ఆ వాకిలి కూడా చూపిస్తా. ఇలా ఉండేది. సో ఈశాన్యంలో నాకు మెట్లు ఉండేటివి, తప్పు. మెట్లు ఉండకూడదు అంటే అది విత్ ఇన్ బిల్డింగ్ లోపలన్నా ఉండాలా. సో నాకు అది ఇష్టం లేదు. నా లెక్క ఏంటంటే, కారు 7 సంవత్సరాలు వస్తుంది నాకు. ఎండలో ఈ వానలో పెట్టడం వల్ల 5 సంవత్సరాలు వస్తుంది. కానీ ఆ 2 సంవత్సరాలు చిన్న నష్టం, నాకు 1-2 లక్షలు నష్టం వస్తుంది. కాకుండా నాకు దానికోసం షెడ్ వేసుకుంటే నాకు వాస్తవంగా నాకు బెనిఫిట్ జరగాల్సినటువంటి నాకు, నా కుటుంబానికి, నా వ్యాపారంలో జరిగే దానికన్నా ఇది నష్టం పెద్దది కాదు అనే ఉద్దేశంతో నేను అలా పెట్టుకోలేదు. సో అయితే మరి కారు బయట పార్క్ చేస్తారు? బయట పార్క్ చేస్తా, ఇక్కడ పెట్టేస్తా. కారేమో ఇక్కడ పెట్టేస్తా, సపరేట్ షెడ్ అయితే వేయట్లేదు. అది అంతే మేడం. ఇప్పుడు ఇంత జాగా ఫ్రంట్ ఇంటి ముందు ఎక్కువ జాగా ఉండాలంటే ఒకటి మేడం, ఇంటి ముందు అంటే తూర్పులో గానీ ఉత్తరంలో గానీ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉండేది ఉత్తరంలో ఉన్నాం. సో ఉత్తరంలో ఉండొచ్చు, తూర్పులో ఉండొచ్చు. ఇప్పుడు మనకు తూర్పులో ఉంది, ఉత్తరంలో ఉంది. అలాగే పడమరలో తక్కువ ఉంది,
తూర్పు కన్నా తక్కువ ఉంది, పడమరలో తక్కువ పెట్టాలి. తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఉత్తరం కన్నా దక్షిణంలో తక్కువ ఉండాలి, అలాగే పెట్టా. ఇంకొకటి ఏంటంటే వీధి పోటు వీధి చూపు అంటుంటారు. సో మీరు వచ్చిన ఉత్తర ఈశాన్యం వీధి చూపు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆర్థికంగా ఆడపిల్లలు చాలా బాగా వృద్ధిలోకి వచ్చేదానికి వాళ్ళ మంచి జరిగేదాని కొరకు ఇది ఉంటుంది. అంటే వీధి పోటు అన్నది ఎప్పుడు ఎల్లవేళలా మంచిది కాదంటే తప్పది, తప్పు. అంటే సగము ఇప్పుడు అదే వీధి పోటు ఈ వేప చెట్టు అవతల వస్తే వీధి పోటు అవుతుంది, ఇది వీధి చూపు అవుతుంది. సో ఇది మంచి. అంటే మీరు ఒక మాట అన్నారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఏమన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ రాసిబడి ఉంటుందా అన్నారు. కానీ నేను ఆ రోజు ఇది చెప్పలేకపోయినా, రాయబడి ఉండదు కానీ ఇలా ఉంటే అలాంటి వ్యక్తులు తయారవుతారు. ఓహో, అంటే ఈ ఇంట్లో పుట్టి పెరగాలి ఒక 10 ఏళ్ళ వరకు. సో తప్పకుండా గ్రూప్ 1 వరకు వాళ్ళకు ఆ ఛాయిస్ ఉంది. ఇంతకీ మీ అమ్మాయి గారు ఏం చేస్తున్నారు సార్? మా అమ్మాయి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె పుట్టి పెరిగిన తర్వాత ఇది చేసి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. ఈ మార్పులు చేసి 7 ఏళ్ళు. అంటే నేను గత కొన్ని ఏళ్ళుగా మార్పులు చేస్తూ వస్తున్నా. ఆ పేపర్ ఉంది, అది మీకు చూపిస్తాను. అంటే ముందు ఎలా ఉండేది అని, ఇప్పుడు ఎలా ఉండేది అని మీకు చూపించేస్తాను మేడం. సో ఇది అయితే శుభ సూచకం, అయితే మంచి శుభ సూచకం మేడం. సో ఇది మనకి చూస్తున్నాం, దిస్ ఇస్ ఉత్తర ఈశాన్యం, ఉత్తరం నుంచి లోపలికి వస్తున్నాం. అంటే కొందరు ఈ వాటర్ ట్యాంకు ఇట్లా పడకూడదు అని అంటూ ఉంటారు. అవును, నేను పెట్టాను. అంటే నా ఇంటి కొలతలు పొడవు వెడల్పుని బట్టి ఈ ప్లేస్ కరెక్ట్. సో దీనికి ఇలా పెట్టాను. అంటే సో ఈ తూర్పు రోడ్డు ఉంది నాకు, తూర్పు రోడ్డు తూర్పు గేట్ ఉంది, ఉత్తరంలో రోడ్డు ఉంది, ఉత్తరంలో గేట్ ఉంది. నాకు పడమరలో కూడా రోడ్డు ఉంది, గేట్ ఉంది. అంటే 3 గేట్లు పెట్టా. 2 ఉండొచ్చా 3 ఉండొచ్చా? 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకే. కాకుండా ఏంటంటే కొందరు 3 ఉంటే తప్పు అనుకుంటుంటారు, కానీ నా ఇంటికే నేను 3 పెట్టినా. అంటే నా ఇంటి పొడవు వెడల్పుని బట్టి, నా యొక్క ఇదిని బట్టి అలా పెట్టగలిగింది. అలా గేట్ పెడితే మంచిదని అది నాకున్న జ్ఞానంలో అది చేస్తున్నా మేడం. మీరు మీ ఇంటి మీదే బాగా ఎక్స్పెరిమెంట్ చేశారా సార్? నా మీద నేనే చేసుకున్నా. ముందు గతంలో ఇది 83, 85లో ఇలా ఉండేది మేడం ఇల్లు. ఓకే. పాత వాకిలి, మీకు వాకిలి కూడా చూపిస్తా. ఇలా ఉండేది. సో ఈశాన్యంలో నాకు మెట్లు ఉండేటివి. తప్పు, మెట్లు ఉండకూడదు. నాకు ఉన్నాయి. సో ఆ నష్టం నేను అనుభవించిన. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇల్లు దాని తర్వాత ఇలా మార్చిన తర్వాత మళ్ళీ 3వ రకం మార్చా, ఇది 4వ రకంగా మార్చా. ఇంకొకటి ఉందండి, ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ ఉంది మేడం. అవునవును. సో ముందు అటుపక్క కాంపౌండ్ వాల్ కట్టా. ఆ కాంపౌండ్ వాళ్ళు నా మీద ప్రయోగం చేసుకున్నా. ఆ కాంపౌండ్ వాల్ కడితే ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలా అవి కొన్ని ఎదుర్కొన్నా. అది తప్పు, అది అలా చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఇది మార్చిన మళ్ళీ. అంటే ఇలా ఎల్ షేప్ లో కట్టినా కొద్దిగా. ఎందుకు, కారణం ఏంటి? అలా కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల ఏమైంది? కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే మ్యారేజెస్ లో కానీ ఆర్థిక విషయంలో కానీ మన మీద ప్రభావం పడుతుంది. అది కొద్దిగా నా మీద పడింది. ఓకే, ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేది నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న దాన్ని మళ్ళీ కట్ చేసి ఈ విధంగా మార్చుకున్నా. దీంతో కొంత రిజల్ట్ ఉంది. అంటే ఇంకొక 6 నెలల సంవత్సరం అది అలా ఉంచుతా, ఆ రిజల్ట్ ఎలా చూస్తా. ఇంకొకటి ఏం చేస్తానంటే ఇలా స్ట్రైట్ గా ఈ గేట్ నుంచి ఇలా స్ట్రైట్ గా ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఇస్తా భవిష్యత్తులో, ఇంకా కొద్ది రోజుల తర్వాత. అంటే దీని రిజల్ట్ బాగుంది నాకు, అది రిజల్ట్ బ్యాడ్, ఇది రిజల్ట్ ఒక ప్రస్తుతానికి అయితే బాగుంది. సో దీన్ని మరింత మెరుగుపరచేదానికి కావచ్చు, లేదంటే దాని మీద ప్రయోగం చేస్తే ఈ కాంపౌండ్ వాళ్ళు ఎల్ షేప్ లో ఇలా నేరుగా లాగేస్తే అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది కూడా చూడబోతున్నారు. నేనే చూడబోతాం. రైట్. సో బాగుంది సార్. అయితే మొత్తానికి మీరు కొంత సైన్స్ తో, కొంత మీ అనుభవంతో ఎక్స్పీరియన్స్. అంటే దట్టు ఏంటంటే మనం వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయడము కరెక్ట్ కాదు. సో నా మీద ప్రయోగం చేసుకుంటూ నన్ను మార్చుకుని ముందుకెళ్తున్నా. సో నాకు పశ్చిమ వాయువు వీధి చూపు వచ్చేట్టుగా కూడా చేసుకున్నా. అలాగే తూర్పు ఈశాన్యం ఇలా ఒకటికొకటి అన్ని చేసుకుంటూ ఉత్తరము ఉండడం వల్ల, ఉత్తరం వాలువర ఉండడం వల్ల మంచిది అనమాట. సో అందుకు మన పెద్దలు మీరు గమనించే పాత కప్పులు అలా ఉండేటివి. నేను ఇంకా వర్షం నీళ్ళు కింద పోవడానికి అనుకునేది. కాదు లేదు మేడం, ఇది ఇలా. అందుకు ఇది వేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో సింగిల్ డోర్లు పెడుతున్నారు. నేను ముందు సింగిల్ డోరే పెట్టాను, ఇటు అటు. నేను మధ్యలో ఏం చేశానంటే ఈ 2 డోర్లు పెట్టుకుంటున్నా ఇప్పుడు. అంటే కారణం ఏంటంటే ఈ మైక్రో ఫ్యామిలీస్ అయిపోవడానికి కారణం కూడా ఈ సింగిల్ డోర్ ఉండడం వల్లనే అనేది ఒక విధి. సో దాన్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయకూడదు, అన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు. అందుకని ఆ వాకిలు తీసేసి 2 డోర్ల వాకిలు పెట్టాను.
సో ఇలా ఉంటే మన కుటుంబం అంతా కలిసి ఉంటుంది. కలిసి ఉంటుంది, బాగుంటుంది కదా అనే ఒక పాజిటివ్ వైబ్ కోసం అని ప్లీజ్. సో ఎప్పుడు కట్టారు సార్? నాన్నగారు తాతగారు కట్టారు ఇది? తాతగారికి ముందు కట్టారు, మా తాతగారికి ముందు కట్టారు. ఓహో. సో ఆ ఇంటిని నేను కంటిన్యూగా చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, 200 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు అనమాట ఇది. 200 ఏళ్ల క్రితం కట్టిన ఇంటిని మార్పులు చేసుకుంటూ, రెనోవేట్ చేసుకుంటూ, వాటితో పాటు వాస్తుపరంగా కూడా అన్ని మార్పులు చేసుకుంటూ శివరామ్ రెడ్డి గారు నా మీదనే ప్రయోగం చేసుకుంటూ తయారు చేశారు అన్నమాట ఇంటిని. ప్లీజ్ రండి మేడం. రామా సార్? రండి మేడం, ప్లీజ్ 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 ప్లీజ్. ఇది ఒక ఏమిటి సార్ ఇది ఎంత అందంగా ఉంది తలుపు? ఒక 200 సంవత్సరాల పూర్వము కలిగినటువంటి ఈ వాకిల్ మేడం. అబ్బా, ఇది ఏముంటుంది సార్? ఇది ఎర్రచందనం మేడం. అంటే మాకు చాలా దగ్గర అడవి. మా పెద్దలు, నేను చిన్నప్పటి వరకు ఎర్రచందనము మాకు చాలా ప్రతి వస్తువుతో ఎర్రచందనంతో చేసేవాళ్ళం నేను చిన్నప్పటి వరకు. మళ్ళీ దీని పరిస్థితి అందరికీ తెలిసిన తర్వాత చాలా కట్టడి అయిపోయింది. సేమ్ టైంలో ఇంకోటి ఏంటంటే మేడం, ఇది స్పైరల్ బీగం అనమాట. అంటే 200 సంవత్సరాల క్రితము అబ్బా ఇలా ఉండేవి బీగాలు. ఇలా ఉండేది. నేను దీనికి వేసేవాడిని. అది నిజంగానే పనిచేస్తుంది అయితే? పనిచేస్తుంది మేడం. అబ్బా, స్పైరల్ ఇది. అట్లా వేసి పెడితే ఇంకెవరు వస్తారు? ఎవరు రాలేదు మేడం. దీన్ని ఇలా వస్తుంది. ఇది మీరు నిజంగానే వాడతారా, అలంకరణకు ఉంచారా? ఇలా ఇంత ముందు వాడేవాడిని మేడం. ఇప్పుడు ఇది కొంచెం కష్టమైంది కదా, అందుకని వాడట్లేదు. ఇది చాలా. కానీ ఈ తలుపు వల్ల అబ్బా వెయిట్ కూడా బాగా బరువుగా ఉంది. నేను 83 నుంచి 85 వరకు దీనికి ఇది నేనే వాడుతున్నా మేడం. ఇప్పుడు అంటే ఇది కష్టంగా ఉంది, అయినా నేను దీన్ని అట్లా వాడి ఏదైనా చెడిపోయే సమస్య కూడా లేదు నాకు తెలిసి. ఇది తలుపు మాత్రం చాలా లక్షణంగా భలే ఉందండి. ఇది చాలా వెయిట్. అబ్బా, ఎంత బరువు ఉందండి తలుపు. సో ఇవన్నీ అప్పట్లో ఎలా చెక్కేవారు సార్ ఇది? మేడం ఇది మా పెద్దలు ఏమనే వాళ్ళంటే, వడ్రంగి చేసేటువంటి వాళ్ళని పిలిపించినప్పుడు 3 పుట్లు, అంటే ఒక్కొక్క పుట్టికి 8 పెద్ద బ్యాగులు అనమాట. అంటే దాదాపు 75-80 వెయిట్ ఉండేటువంటి బ్యాగులు. 3 పుట్ల రైస్ను దీనికి తయారు చేస్తానికి వాడారంట. అంటే వాడడం అంటే వాళ్ళకి భోజనాలు పెడతారు వర్క్ చేసే వాళ్ళకి. అంతమంది పట్టేవారు, అన్ని రోజులు పని చేశారు. రండి సార్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మీరు రండి మేడం ప్లీజ్. ఎంత చాలు అసలు ఈ తలుపు వల్ల ఒక మహా కళ వచ్చేసింది మేడం. ఇప్పుడు మరి గోడలు ఇంత మన్నికగా ఎట్లా ఉన్నాయి? అంటే పాతకాలం మేడం. దాదాపు మీకు ఇవి 30, మీతో మాట్లాడేప్పుడు 30 ఇంచెస్ అని చెప్పాను మీకు. ఇవి 30 ఇంచెస్ ఉన్నాయి. గోడ మందాలు రాతితో కట్టారు. రాతి మొత్తం రాతి. ఇదే 30 ఇంత మామూలుగా ఇప్పుడు లేవండి. మందం అసలు ఉండవు. 24 ఇంచులకు వచ్చాయి, తర్వాత 18 వచ్చింది, ఇంకా తర్వాత ఇంకా తగ్గుతా వచ్చింది. ఇప్పుడు నేను అంతో ఇంతో బాగున్నాను అంటే కేవలం వేరే వాళ్ళు తక్కువ చెప్పచ్చేమో, నేనైతే 100% నాకు వాస్తు వల్లనే నేను బాగున్నానని చెప్తా. ఇది ఒక బీరువా మేడం, పాతకాలం బీరువా. అబ్బో, ఎంత బాగుందో. ఇవన్నీ ఆస్తులు సార్ నిజంగా. బీరువా లోపలే ఉన్నా కూడా లేకపోయినా ఇది ముందు ఇలా ఎత్తి తిప్పి ఇలా తీయాలి మేడం. బా, ఇలా ఈ బీరువా అలాగే వారసత్వాన్ని కొనసాగించుకుంటారు దీన్ని. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవన్నీ పాత మేడం, చాలా పాత. ఇందులో చిల్లర డబ్బులు వేసి పెట్టేవారు అప్పట్లో కదా. మా అమ్మ వేసి పెట్టేది మేడం. అయ్యే అట్లే ఉన్నాయి మేడం. అదంతా దీనికి ఒక బీగం కూడా ఉండేది చిన్నది, అంటే అలాగే పెట్టా మేడం నేను. సో 100 ఏళ్ల పురాతనమైన వస్తువులు అన్నమాట. వాటిని సరిగ్గా అమరుస్తూ మోడర్న్ గా దీన్ని తయారు చేయడానికి. సో ఇది మీకు ఒక ఫ్యామిలీ రూమ్ లాగా ఒక నా బెడ్రూము. అలా నేను వెనక వచ్చేసి 4 సెంట్లు ఉండేది. సో ఇటు వెళ్ళి అటు అంతా వాడుకుండే వాళ్ళం. ఆ ఇంటికి అటు పక్కన ఉండేది. వాస్తు లోపం వల్ల మా నాన్న అనవసరంగా జైలుకి వెళ్ళాల్సి. నాన్నగారు జైలుకి వెళ్ళారండి? అవునండి. అంటే మాకేం ఫ్యాక్షన్ అయింది లేవండి. ఒక వర్గం, 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గంలో ఒక వ్యక్తిని ఎవరో చంపారు. అది మా నాన్న ఒక వర్గానికి ఇటు పక్కన ఉండడంతో జైలు ఆయన పేరు పెట్టారు. మా నాన్నతో పాటు ఇంకొక 3 పేర్లు పెట్టారు. వాస్తులో ఉన్నటువంటి ఆ తప్పుల వల్ల అర్ధాంతంగా చనిపోవాల్సి వచ్చింది. చనిపోయింది యాక్సిడెంటల్గా, కరెంటు తోలుకొని. నేను కూడా ఈ ఇంటి పరిస్థితుల వల్ల జైలు శిక్ష చాలా, లేదంటే ఈ ఇంటి పరిస్థితుల వల్ల చంపడం కానీ చంపబడ్డం కానీ జరగాల. సో మా నాన్నకి లేవు కాబట్టి ఆయన యాక్సిడెంటల్గా చనిపోవాల్సి వచ్చింది, జైలు శిక్ష చేయాల్సి వచ్చింది. తర్వాత నాకు కూడా ఏమైందంటే ఈ ఇంటి వల్ల నేను అన్ని మార్పులు చేసుకున్నా. 99 ఎండింగ్ కల్లా 2 times మార్పులు చేసేసిన. తర్వాత ఏమైందంటే చిన్న ఇబ్బంది వచ్చింది మాకు ఇక్కడ. దాంతో
ఊర్లో నాకు కూడా ఘర్షణ వచ్చింది. ఆ ఘర్షణలో నేను కూడా వాస్తుకంతా మార్చినా కూడా చిన్న అవశేషం ఉంటుంది. ఆ అవశేషం వల్ల నేను అటెంప్ట్ మర్డర్లో 35 రోజులు జైలు శిక్ష చేసి వచ్చా. మీరు 35 రోజులు 35 రోజులు చేసి వచ్చా. అంటే దానికి కారణం ఏంటంటే ఇండ్లు, ఆ ఇంటి ఎఫెక్ట్స్ అనేది ప్రతి మనిషిలో ఉంటాయి. నేను అంతా మార్చుకున్న తర్వాత కూడా అంత అవశేషాన్ని నేను అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మార్పు చేశారా? మళ్ళీ మార్పులు చేసిన 3 మార్పులు చేసిన. కేసు కొట్టేశారా? అన్నీ ఏం లేవు మేడం, ఏం లేవు. నేను కూడా మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయినా, రెస్టారెంట్ పెట్టుకున్నా, బాగున్నా. సో ఒకటే నేనేం చెప్పినా వాస్తే అంట. అంటే నేను ప్రయాణం చేస్తూ మీకు ఒక ఉదాహరణ చెప్పింది. అంటే సైకిల్ కొండ ఎక్కుతూ ఉంటే వాస్తుకు వ్యతిరేకం ఉంటే కొండ ఎక్కినట్టు సైకిల్లో వాస్తు అనుకూలం ఉంటే కొండ దిగుతున్నట్టు అని చెప్పాను కదా. అది అలాగా అంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. సో ఉండే ఇల్లు అంత ప్రభావం చూపుతుందని మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు స్నానం గది ఇక్కడ పెట్టారు, బాత్రూమ్. బాత్రూమ్ ఇది పడమరు కదా, ఇటు అవును ఇటు కరెక్టేనా? ఇది కరెక్ట్ అనమాట. మామూలుగా ఇప్పుడు ఏం చేస్తారంటే అటు సందులో తీసి వదిలేస్తారు, కానీ ఇక్కడ నేను స్ట్రైట్ గానే అంటే ఇంటి విత్ ఇన్ ది లిమిట్ స్క్వైర్ లోనే దీన్ని పెట్టా. అలా అది మేడం బాగుంది సార్. ఇంటిలో అది ఆగ్నేయము, అది ఈశాన్యం, ఇది మధ్యస్థానం అనమాట. మధ్యస్థానం తూర్పులో పెట్టచ్చు మనం. మా ఆవిడ ఏమనిందంటే నాకు దేవుడు తూర్పు వైపు ఉండాలా, నేను దేవుడిని అట్ట పెట్టుకుని ప్రార్థించాలని చెప్పా. ఇటైనా నీ ఇష్టం, ఏదంటే ఇష్టం అంటే సింపుల్గా పెట్టేష్టం అంతే. చెక్క అంటే గ్రానైట్ వేసి, నేను అందరికి చెప్తూ ఉంటా, గ్రానైట్లు వేసి మీరు చేయొద్దండి, ఇట్లా చిన్న చెక్కతోటి నీట్గా పెట్టి ప్రార్థన చేయమంట. తనకి ఇష్టం కాబట్టి ఇట్లా పెట్టా. ఇట్లనే పెట్టుకోవచ్చు, ఇట్లానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అంటే మీరు అన్నారు మీ ఇల్లు చూస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా, నా ఇంట్లో ఇలాగైనా అలాగైనా పెట్టుకోవచ్చు. సో మనకి మీరు మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈశాన్యంలో మధ్యస్థంగా కూడా పెట్టచ్చు, మరి ఈశాన్యంలో పెట్టక్కర్లేదు, పూర్తి ఈశాన్యం పెట్టక్కర్లేదు, పూర్తి ఆగ్నేయంలో పెట్టకూడదు. ఇది కరెక్ట్ గా అది. సో ఇప్పుడు మనకి ఈ తూర్పు కాబట్టి ఆగ్నేయంలో కరెక్ట్ గా అగ్ని ఉంది. సో మంచి గుమగుమలు సార్. అవును మేడం, మంచి. సో వంట అవుతోంది ఇక్కడ, వంటలు కళకళలాడుతూ బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా అయితే ఇవన్నీ పాత గోడలేనా? ఇది పాత గోడ, ఇది చూడండి మీరు ఎంత పొడవు ఉంటుందో. అదే ఇంత పొడవు. అదే ఇది ముందు అలా ఉండేది, నేను దానికి గ్రిల్ వేసి అలా పెట్టాను మేడం. చాలా బాగుంది. పాతకాలంలో ఇలాగే ఉండేది, దాన్ని అట్లే ఉంచేసి చేసాను మేడం. ఎన్ని ఫ్లోర్లు కట్టారు? ఏం లేదు మేడం, గ్రౌండ్ ఉంది, పైన ఒక రూమ్ వేసాను మేడం. ఒకటే ఒక రూమ్. యాక్చువల్గా నేను ఇక్కడ ఇలా కట్టి ఇలా దిశా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక వాష్రూమ్ కానీ వాషింగ్ మిషన్ కానీ పెట్టేదానికి కావాల్సింది. ఎందుకు పెట్టచ్చు పెట్టకూడదు అంటుంటా. ఇలా ఉంటే ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ కానీ ఏది ఆధారం లేకుండా ఉంటే, ఈ బీమ్ మీదనే ఆధారపడి ఉంటే అక్కడ వాష్రూమ్ పెట్టకూడదు. ఇలా ఉంటే అక్కడ మనం పెట్టుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు దీని వెనకాలే వంటిల్లు ఆగ్నేయంలో అగ్ని ఉండాలి, అగ్ని పక్కన నీళ్లు పెట్టారు. అది దానికి లేదు, ఆ ఇంటి వరకే అగ్ని అంతే. అగ్ని తర్వాత మన నీళ్లు ఉండొచ్చు, వాష్రూమ్స్ ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది కావాలని మీరు దీని ఉద్దేశపూర్వకం అంటే దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలంటే ఇలా అన్ని చేసుకోవాలా. ఆయన గరుత్మంతుడు ఉండడానికి కారణం ఏమంటే, వేమన సుమతి శతకంలో బద్దెన్ గారు ఏమంటారంటే, గరుత్మంతుడు అనే వ్యక్తి మీకు ఏ విషయంలో అయినా కూడా శుభసూచకం అని నేను పోయేటప్పుడు ఆయన చూసుకుని వెళ్ళిపోతా. ముందు అసలు ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఉంటే సగం ఆరోగ్య సమస్యలు పోతాయండి. ఊర్లో చక్కగా చూడండి, హడావిడి లేదు, పరుగులు లేవు, పక్కనే మనకి చక్కగా అక్కడ పైడి కనిపిస్తుంది, చెట్లు ఉన్నాయి, పచ్చని మంచి వాతావరణం, గాలి బాగుంది. ఇక్కడ ఒక మొత్తం ఫ్లోరా, మొత్తం ఇదంతా ఒక రూమ్ మేడం. ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు నా కొడుకు, అల్లుడు, కూతురు, కోడలు వీళ్ళు వస్తే కింద నాకు ఒకనికి ఉంది, పైన వీళ్ళిద్దరికి సపరేట్ చేయదలుచుకోలే, ఒకటే పెద్ద రూమ్ చేసిన. అంటే వీళ్ళు వస్తే ఖచ్చితంగా ఇక్కడే పడుకోవాలి అందరు కలిసే. రేపు వీళ్ళ పిల్లలు వస్తారు, ఇక్కడే వాళ్ళే కొట్లాడుకోవాలా, వాళ్ళే కలిసిపోవాలా, వాళ్ళే ఇక్కడ ఉండాలా. అది ఉమ్మడి కుటుంబం మీద మీకు అంత నమ్మకము అలా ఉండాలి. అలా ఉండడం వల్లనే బాండింగ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఇది 2 రూములుగా చేయకుండా ఒకటే రూమ్గా చేయడానికి కారణం మేడం. పాప చిన్న కదా తనకంటే, చిన్న అన్న మీకు అన్న. సో అయితే మరి అన్న చెల్లెళ్ళు ఇలా అనుబంధం ఇలా కొనసాగుతుంది అనమాట. అవును మేడం. బాగుంది. మా కోడలు కూడా వచ్చి కలిసిపోయి మేమంతా బాగా ఉండేదానికి దీన్ని ఇలా ఉండాలని నేను కోరుకొని చేశాను మేడం. దీంట్లో ఇది మీరు ఎక్కడ ఉంటారండి మీరందరూ? మీరు మేము ఇద్దరం సాఫ్ట్వేర్స్. సో ప్రెజెంట్ హైబ్రిడ్ మోడ్ జరుగుతుంది. సో ప్రెజెంట్ ఇక్కడ ఉంటున్నారు. ఓకే, బాగుందండి, చాలా బాగుంది.
అది మేడం. బాగా కట్టారు, మోడర్న్ గా ఉంది. అంత 200 సంవత్సరాల పాత ఇల్లు అసలు అనిపించే. అంటే నేను ఏం చేస్తానంటే మేడం, ఈ గచ్చు అంతా తీసేసి నీట్గా ప్లాస్టింగ్ చేసి లప్పం లాగేసి నీట్గా, అంటే పాతది పోకూడదు, అది సేమ్ టైంలో మనకంతా బాగుండాలి అనే కాదు. ఇప్పుడు ఈ సెక్షన్ దేనికి పెట్టారు? పూజ కోసం పెట్టారా? ఇది పూజ కోసము నీట్గా పెట్టాం మేడం, అంతే. పూజ దానికోసం. దీని వరకు ఈడ ఏమి ఉన్నా కూడా ఇబ్బంది లేదు మేడం, దీని సిట్టింగ్. కాకుండా ఒకటి ఇటు పక్కకు వస్తే మీకు ఒకటి చూపిస్తాను మేడం. ఊర్లో ఉండే, పల్లెలో ఉండే బాల్కనీలో ఉంటుంది. అది మేడం, ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి కాబట్టి చేసే. ఇది మా ఇల్లు మేడం. ఇది ఒక పార్ట్ చూస్తే మీరు అర్థమైపోతుంది పైనుంచి. రాజ్ కుమార్ రండి, ఇక్కడ చూపించండి. రాజ్ కుమార్ గారు, మీరు ఈ గోడ చూడండి, చాలా పాతది, దాదాపు 30 అంగుళాల కన్నా పాత గోడ. అటుపక్క వాకిలి ఉంటుంది ఒకటి. ఈ గోడ ఎందుకు సార్ మీరు పగలగొట్టలేదు? అంటే మా భాగస్వామ్యంలో వేరే వాళ్ళకు ఉంది మేడం. సో ఈ గోడ ఆ గోడ ఎందుకు అలా పెట్టానంటే, నాకు వెస్ట్లో పక్కన ఇల్లు లేదు, సో ఒక ఇల్లు లేదు కాబట్టి ఇది అలా హైట్గా ఉండడం మంచిది. సో దక్షిణం వైపు అలా హైట్ ఉంది, సో ఇవి రెండు అలాగే ఉంచుకున్నాను నాకు కొంచెం సేఫ్టీ కోసం. అంటే వేరే గోడ కట్టకుండా దాన్నే పెట్టారు? దాన్ని అలాగే పెట్టి, అంటే నా కాంపౌండ్ సపరేట్ ఉంది మేడం. ఓకే, నేను ఒక్కసారి చూస్తాను. చూడండి మేడం, ఎంత పాత గోడో. చాలా అక్కడ చూడండి, అసలు ఒక్కసారి చూపించండి. ఆ కిటికీ ఏంటండి అక్కడ? కిటికీ కాదు, అది పెద్ద వాకిల్ మేడం, యాక్చువల్లీ వాకిలా, గుమ్మం. అది మీరు కాంపౌండ్ వాళ్ళు గమనించండి, మీకు 14 కాకుండా 16 అంగుళాల కాంపౌండ్ వాడు ఉంటుంది. సో దాన్ని అవి పెట్టడానికి కారణం ఏంటంటే, మా పెద్దలు వీళ్ళకు ఒక 250 సంవత్సరాల క్రితం ఫ్యాక్షన్ ఉండేది. అప్పుడు ఎవరైనా దాడి చేస్తారని తుపాకీతో ఆ సందుల్లో నుంచి కాల్చేటందుకు, అంటే రెండు ఇటు ఉంటాయి, అదా కాంపౌండ్ వాళ్ళు. తుపాకులు ఉండేవండి, కొడవళ్ళు కాదు? లేదండి, అవి ఉండేటివి, తుపాకులు ఉండేటివి. అంటే కదా మాకు బ్రిటిష్ హయాంలో ఈ అడవికి పర్మిషన్ కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళండి. సో వీళ్ళకి మా 3 కుటుంబాలకి 3 తుపాకులు ఇచ్చారండి పర్మిషన్. సో అప్పుడు ఆ ఫ్యాక్షన్ కూడా వీళ్ళు ఉపయోగించాలి. పాతకాలం మనకు సంబంధం లేదు. నాన్నగారు టైం నుంచి అయిపోయింది. నాన్న అలా ఉండేవాడు కాదు, చదువుకున్నాడు ఆ వద్దు. కానీ అనేది ఇంటి ప్రభావం వల్ల. అంటే ఇదే మేడం, ఆ చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టు అక్కడ కనిపిస్తుంది పెద్దది అక్కడ, అది ఈ వేప చెట్టు. ఈ ప్రాంతం అంతా నాకు ఉండడం వల్ల మేడం, అంటే నా ఇంటికి పడమర ఖాళీ స్థలము, అలాగే పడమ నుంచి దక్షిణము ఖాళీ స్థలం ఉండడం వల్ల ఇంటి వ్యక్తికి, అంటే పడమర మామూలుగా యజమాని స్థలం కదా, ఆ యజమాని స్థలం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండకూడదు మాకుంది. దట్టు నైరుతి పెరిగింది. దానివల్ల పర్యవసనాలు ఎలా ఉంటాయంటే, మీకు ఇందాక చెప్పా, నాన్న జైలు శిక్ష చేశాడని అనవసరంగా, అపనిందల పాలై అనవసరంగా జైలు శిక్ష చేశారు. మీరు కూడా అపనిందలు వచ్చి నేను కూడా ఒక 35 సంవత్సరాలు. కారణం అది, అంటే నేను అప్పటికి దీన్నంతా వదులుకొని చిన్న ఇంట్లోకి వచ్చా. అప్పుడు ఇక్కడే వంట స్నానాలు మొత్తం అంతా ఇక్కడే ఉండేటివి. సో చిన్న ఇంట్లోకి వచ్చా, కొంచెం ఫీల్ అయినా పెద్ద ఇంట్లో చిన్న ఇంట్లోకి వచ్చానని. కానీ ఆ చిన్న ఇంట్లే రాబోయే రోజుల్లో పెద్ద ఇంట్లో చేస్తారు కదా అన్న ఒక నమ్మకం తర్వాత నేను మారుకుంటూ వచ్చాను మేడం. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి మీ జీవితం, అసలు ఒక పెద్ద పాట మేడం. అలాగే మేడం, ఈ పశ్చిమ వాయువ్యం వీధి పోటు ఏర్పాటు చేసుకున్నా, అక్కడ నుంచి వస్తుందండి, దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నా. అంటే ఇక్కడ మా వాళ్ళని స్థలం అడిగి నా స్థలం ఇచ్చి ఆ స్థలం తీసుకొని నేను ముందుకెళ్ళి ఆ వీధి చూపు వచ్చేట్టుగా చేసుకున్నాను. కానీ మీరు ఏమాట కామాట అండి, మీరు చెప్పే విధానము మేడం లాస్ట్ 2 ఇంటర్వ్యూలకు చాలా బాగా మా సుమన్ టీవీ ప్రేక్షకులు బాగా ఆదరించారు. మిమ్మల్ని మీ ఇంటర్వ్యూల కోసం అడుగుతున్నారు. ఓకే మేడం. సో కానీ మీ ఇంటిని ఇలాగా ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఇంత బాగా ఉండడం అయితే చాలా చాలా సంతోషం. అలా మేడం, ఈ ఉత్తర ఈశాన్యం మీకు కింద వచ్చాడు చూపించాను కదా, ఇక్కడ నుంచి చూస్తే కొంచెం బాగా ఇది వీధి చూపు, వీధి పోటు కాదు. వీధి చూపు మేడం, వీధి పోటు కాదు. ఇది వీధి చూపు మేడం. పోట్ అంటే ఏంటి? పోట్ అంటే ఇప్పుడు మనకి ఈ పార్ట్లో తగులుతుంది కదా మేడం, ఇది మంచిది. ఈ పార్ట్ నుంచి అటుపక్క పార్ట్ ఇటు తగులితే చెడు అవుతుంది. అంతే, రెండే. అది పెద్ద తేడా. చాలా మంది ఇల్లు కొనేటప్పుడు ఇది ఒకటి, అంటే తెలిసి తెలియకుండా ఇలాంటి ఇల్లు వద్దు, అలాంటి ఇల్లే కావాలి అనుకుంటారు. కానీ ఇలా ఉంటే తప్పకుండా చాలా మంచిది. పిల్లల చదువు పట్ల ఆర్థికంగా కూడా. ఈశాన్యం గనక ఒకవేళ వీధికి ఓపెన్ అవుతూ ఉంటే అది వీధి చూపు. అదే అటువైపు పడమరలో ఉంటే పడమరలో ఉత్తరం వైపు వస్తే పోట్ అవుతుంది. అదే వాస్తుపరంగా ఎప్పుడైనా చిన్న ఇబ్బందులు కానీ దోషాలు కానీ ఉంటే వాటిని సరి చేసుకోవడం ఎలాగా, కుటుంబంలో ఒకరికొకరు ఎలా సర్దుకుపోవాలి, శివరామరెడ్డి గారు వారి తమ్ముడు కలిసి వాస్తుపరమైన మార్పులు ఎలా చేశారు చెప్దాం మేడం. మా తమ్ముడికి అక్కడ ఉండేది మేడం ఇల్లు, నా ముందు నా దారి ఉంటుంది కదా, ఆ దారిలో మీరు కారు పెట్టుకున్న దాంట్లో తను ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుంది, ఆ వీధి ఆయనకు చెడు అవుతుంది, అదే వీధి నాకు మంచి అవుతుంది. సో తనకు తెలియజేశా, ఇది నీకు చెడ్డ అవుతుంది, నాకు మంచి అవుతుంది. సో నీకు చెడ్డు తగ్గుతుంది, నాకు మంచి జరుగుతుంది.
ఆలోచించుకొని మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నా పొలం ఉండేది, ఈయన కొంచెము నాకు కొంచెం ఉండదు ఇక్కడ. సో నేను చెప్పాను తనకి, నా స్థలం నీ 1.5 సెంటు నాకు ఇచ్చేసి 15 సెంట్లు నీకు ఉంది, నువ్వు ఈడ నాకు ఒక సపరేట్ నెంబర్ ఉంది. సో మా తమ్ముడు సపరేట్గా అంతా నువ్వు ఇక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటా, నాకు మంచి అవుతుంది నీకు మంచి అవుతుంది అంటే ఆలోచించుకొని సరే నన్ను అట్లే చేద్దాము అని అన్నారు. అంటే నేను ముఖ్య కారణం ఏంటి, ఇదంతా మీకు తెలియజేసి మీ ద్వారా ప్రజలకు అందజేయడం అంటే అన్నదమ్ముల మధ్యన ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అంటే మనం ఇచ్చిపుచ్చుకోవడము, ఒకరికొకరము డెవలప్మెంట్గా బాగుండే దాని కొరకు చేసుకునే కార్యక్రమంలో భాగంగా మా తమ్ముడు దాన్ని అంగీకరించడంతో అది నాకు తనకి ఇద్దరికి మంచి అది దానికి సందర్భంగా తన ఇల్లు బాగా నీట్గా ఇప్పుడు ఇల్లంతా వాస్తుపరంగా అన్ని చేసాం. తోట అది చాలా బాగుంది, తోట అంతా బాగా వేసుకున్నాడు తను, ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. సో ఇక్కడే మా తమ్ముడికి ఇదే పొలం మేడం, ఇదే వ్యవసాయ పొలము, ఇల్లు వ్యవసాయ పొలము. ఈ నుంచే మాకు అందరికీ భాగస్వామ్యం, అందరం ఇట్టే ఉంటాం. సో ఇది మా లక్కీ ఏంటంటే మాకు ఈ పొలం ఇలా ఉండడంతో మేము ప్రశాంతంగా ఉన్నాం మేడం. అసలు మనకి సిటీల్లో పరిగెట్టి అలసిపోతున్నాం, కానీ ఇంత ప్రశాంతమైన అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండే కుటుంబాన్ని చూసి ఎన్ని రోజులు అయిపోయింది. ఇక్కడ చల్లా శివరామరెడ్డి గారి ఆతిథ్యం స్వీకరించడం, వాళ్ళు పెట్టిన మంచి రాగి ముద్ద, ఇంకా వేరుశనగ చట్నీ అన్నీ తినడం, అలాగే వాటితో పాటు వాస్తు గురించి బోల్డ్ విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ కుటుంబాన్ని కలవడం, బంధుమిత్రులను కూడా పలకరించడం చాలా బాగా అనిపించింది. సో శివరామరెడ్డి గారు మేడం మళ్ళీ మాకు రావాలనిపించేలాగా మీరు ఇవాళ మమ్మల్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో నేను 3వ కాంపౌండ్ వాల్ కట్టడంలోనో ఇంకోటో మళ్ళీ మీరు రావాలని, మేము మళ్ళీ మీకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరు చేస్తున్న సేవ కూడా చాలా గొప్ప సేవ. అది ఎంత మీకు ఇష్టమైన వృత్తిగా మారిపోయినా కూడా, అది వృత్తి అయినా కూడా దాన్ని చాలా ప్యాషన్తో చాలా శ్రద్ధతో చేస్తున్నారు. సో శివరామరెడ్డి గారు ఎక్కడికి వచ్చాం మనం ఇక్కడ సోమవాళ్ళపల్లి అని మేడం, చింతకమదిన్న మండలంలో కడప టౌన్ కు తెలుగు కాళీకి దగ్గరగా ఉంటుంది ఇది. సో నేను వాస్తు మొదటిసారి తెలుసుకొని నమ్మేదానికి కారణమే ఈ ఇల్లు. ఈ ఇంట్లో ఏమైంది, చాలా పాత ఇల్లులో ఉంది, ఇది పాత ఇల్లుగా కిల్లా అయిపోయింది మేడం. దేనికంటే వాస్తు లోపం వలన. ఆ వాస్తు లోపాలు దీంట్లో ఉన్నాయి. నేను గ్రహించడానికి కారణం మీకు గత ఇంటర్వ్యూలో మీకు ఒక మాట చెప్పాను మేడం. నేను నమ్మేటప్పుడు ఒక చాప్టర్ లో గౌరవ తిరుపతి రెడ్డి గారు 1987లో పుస్తకంలో ఈ విధంగా రాశారు. అంటే ఇంటికి ఈశాన్యం లోపించి ఇలా ఉంటే ఆ ఇంట్లో అంగవైకల్యం గల పిల్లలు ఉంటారని చెప్పి రాశాడు 1987లో పుస్తకంలో. అవును, నేను 1996 జనవరిలో చదువుతుండేవాడిని. ఈ చదువుతూ నా పల్లెకు ఇలాగే వెళ్ళేవాడిని నేను. ఆ రోజు ఈవినింగ్ టౌన్కి వెళ్ళి టౌన్ నుంచి ఇలా వస్తా ఉన్నా, ఈ ఇంట్లో నుంచి పిల్లడు వచ్చి నా మోటార్ సైకిల్కి వచ్చి ఇట్లా వచ్చి అడ్డపడితే ఏంటి తిక్కపిల్లడు నా బండికి అడ్డపడ్డాడని ఆ పిల్లని చూసిన. తిక్కపిల్లడు టక్కని ఇక్కడ చూసా, అవును ఈ ఇల్లు ఇలా ఉంది, మరి గౌరవ తిరుపతి రెడ్డి గారు ఈ విధంగా రాశారు పుస్తకంలో, ఇలానే ఉంది. ఆ పిల్లడు నా కళ్ళ ముందు కనపడ్డాడు. దాంట్లో ఇంకోటి రాశాడు ఆయన, ఏమని రాశాడు అంటే అలాగే ఉంటే అల్ప ఆయుష్కుడు అయి ఉంటాడు అని రాశాడు. ఆ పిల్లడు నిజంగానే ఒక 25, 27, 2 సంవత్సరాలు చనిపోయారు. ఈ ఇల్లు 50 సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని, అప్పుడు కట్టారు, నా ముందరే కట్టారు. ఇది ఒక 50-60 ఏళ్ళ ఇల్లు అంతే. ఈ ఇల్లు లోపం ఏంటంటే ఈశాన్యం తగ్గిపోవడం, ఈ పిల్లలు రౌండ్ పిల్లర్లు ఇలా రావడం, రౌండ్ పిల్లర్ రాకూడదు, ఈశాన్యంలో రాకూడదు. అందుకే నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూలో ఎవరు చెప్పినా ఈశాన్యం పిల్లర్ను వద్దు అని చెప్తుంటా. దానికి కారణం ఇది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎవరైనా మీరు దారిలో ఎవరైనా అడిగితే ఈ పల్లె వాళ్ళను మీకు నిజం చెప్పగలుగుతారు. నా నమ్మిక, నేను వాస్తు నమ్మేదానికి నేర్చుకునేదానికి కారణం కూడా ఈ ఇల్లే. ఇదే ఇల్లు. ఇప్పుడు ఎవరుంటారు సార్? ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీనే సర్వనాశనం అయిపోయింది కేవలం బికాస్ ఆఫ్ ఓన్లీ ఈ వాస్తు లోపం వల్లనే. అంటే ఆ ఇల్లు పైన మేడ తూర్పులో కట్టడము, అక్కడి నుంచి పడమరంతా తగ్గుగా ఉండడము. అవును, ఈ రెండు ఉండడం వల్ల సో వెయిట్ ఇక్కడ ఎక్కువ అయిపోవడము, వెయిట్ ఉండాల్సిన చోట ఇట్లా అయిపోవడంతో కుటుంబం పతనం అయిపోయింది. శిథిలావస్థలో 50 ఎవ్వరు లేరు, అంత ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయింది దీనివల్లనే. ఇంకా ఎవరైనా ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేస్తారు. ఇప్పుడు ఎవరైనా స్థలం కొనుక్కుంటే ఏం చేయొచ్చు? ఇది అంతా మొత్తం తీసేయాల్సి వస్తుంది, తీసేసి మళ్ళీ కట్టాలి. కానీ వాస్తుపరంగా బాగా కట్టచ్చు, వాస్తుపరంగా కట్టుకోవచ్చు, దీని నో ప్రాబ్లం. వీళ్ళకి ఈ పక్క పల్లె అతను ఇతను విజయ్ గారని మనకు బాగుంటాడు. నేను చిన్నప్పుడు చూసాను మేడం అన్న చెప్పేది. మాకు అప్పుడు వాస్తు గురించి అవగాహన లేదు, తెలుసు మాకు. అప్పుడు జరిగింది అన్న చెప్పినట్టు అన్ని ఆ పిల్లోడు మెంటల్ గా డిస్టర్బ్ కావడము, ఫ్యామిలీ అంతా అంతరించిపోయారు. అలా ఉంటాయి. ఎవరైనా సాక్ష్యం కోసం ఒకటే మేడం, ఇది కడప రైల్వే స్టేషన్ దగ్గరలో తెలుగు కాలనీ అని ఉంటుంది, దాని దగ్గర ఇది పల్లె, సోమవాళ్ళ పల్లె అంటారు. ఇది చింతకుమదిన మండలంలో ఉంటుంది. నేను ఇదే దారిలో నా పల్లెకి వెళ్తూ ఉంటా. సో ఎవరికైనా ఈ ఇల్లు సాక్ష్యంగా ఇంకా ఉంది
అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇది సాక్ష్యంగా ఉండకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో ఈ ఇల్లు చూపిద్దాం మీకు చూపించాలనుకుంటున్నా. అంటే వాస్తును ఎందుకు నమ్మచ్చు, నమ్మేదానికి సాక్ష్యం ఏంటి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనేదానికి ఇది ఒక రుజువు. అది చాలా బాగుందండి. విన్నారు కదా, యాక్చువల్లీ చాలా మంది వాస్తుని చెప్తారు మేడం అది ఈ ఇంట్లో జరిగిన కథ ఒక ఉదాహరణ అనమాట. వాస్తు శాస్త్రం సరిగ్గా లేకపోతే వాస్తు ఇంట్లో ఏమేమి జరగచ్చు పరిస్థితులు అని చెప్పి. పాత ఇల్లు ఆల్రెడీ కట్టి ఉన్న ఇంట్లో ఏం మార్పులు చేయొచ్చు, దానివల్ల ఏం మంచి జరుగుతుంది అన్ని చూసాము. శివరామరెడ్డి గారి సొంత ఇంటిని చూసాం మనం, పూర్వీకులు ఇచ్చిన ఆస్తది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండే ఒక బిల్డింగ్ సైట్ కి వచ్చాం ఇదే ఊర్లో, కడపలో శివానందపురం కాలనీలో ఉంటుంది ఇది. వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ కోఆప్షన్, మాజీ కార్పొరేటర్. నమస్కారం అండి. నమస్తే అండి. ఈయన ఇంటికి నేనే కంప్లీట్గా ఈ ప్లాను దీనికి సంబంధించినటువంటి అంతా చేయడం జరిగింది. సో అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. సరే, ఇది డూప్లెక్స్ ఇల్లు మేడం. ఇది దీనికి దగ్గర నిర్మాణానికి ప్లాను మొదటి నుంచి అంత ప్రతి విషయంలో అన్ని క్రోడీకరించి తీసుకొచ్చి పెట్టాం మేడం. ఇది ఏంటంటే మధ్యస్థానంలో, కరెక్ట్ అయినటువంటి మధ్యస్థానంలో డూప్లెక్స్ ఇచ్చాం మేడం. ఓహో, సో అది ఆ ఇంటికి అలా చేయొచ్చు. అంటే మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు ఒక క్వశ్చన్ వేశారు ఫస్ట్ ఇంటర్వ్యూలో, మీరు ఎక్కడ డూప్లెక్స్ ఇంట్లకు ఎలా చేస్తారని. అప్పుడు నేనేం చెప్పానంటే ఇలా చేయొచ్చు, ఇది కాకుండా ఇదే డూప్లెక్స్ను మనం అటు కానీ ఇటు కానీ తీసుకెళ్తే ఆ ఇంట్లో లోపాలు ఏర్పడి వాళ్ళ యజమానులు ఇబ్బంది పడిపోతారు. సో ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ అండి? ఇది తూర్పు వైపు ఉంది మేడం. తూర్పు వైపు ఫేసింగ్ ఇది బిల్డింగ్, తూర్పు ఫేస్. దానిలో మధ్యస్థంగా ఇచ్చారు మీరు. మధ్యస్థానంలో ఇచ్చాం. అంటే మొత్తం ఇంటి బిల్డింగ్ లో ఆ స్థానం మధ్యకు ఒక అడుగు తూర్పు వైపు, ఒక అడుగు ఉత్తరం వైపు ముందుకు ఉంటుంది. కొంచెం లిటిల్. అంటే దీనికి కావాల్సినటువంటి డూప్లెక్స్ ఏ విధంగా ఈయన కావాల్సినటువంటి కోరిక ప్రకారము దాన్ని ఆ విధంగా నిర్మించి ఇవ్వడం జరిగింది ఈయన కొరకు. ఇది మరి అంటే మన ప్లాన్ గీయడం మొదలుకొని మీరే వాస్తు సలహాలు మొదలు పెడతారు, వాళ్ళకి కావాల్సినవన్నీ తెలుసుకుంటారు, అన్ని తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నిర్మాణిస్తాం. ఇంజనీర్ను ఆల్మోస్ట్ ఆల్ నేనే, ఒక ఆర్కిటెక్ట్ ఉంటారు దీనికి. నేను వేసే ఈ ప్లాను, వాళ్ళు వేసిన ప్లాన్కు ఎక్కడెక్కడ ఏమేమి రావాలా, ఎందుకు రావాలని వాళ్ళకి సజ్జి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటే మేము వాళ్ళకి రౌండ్లు ఇవ్వను. ఇవన్నీ ఏం చేశారంటే వాళ్ళు నాకు తెలియకుండా ఆర్కిటెక్ట్స్ రౌండ్లుగా వేశారు. సో మనం మీకు సాక్ష్యం చూపించారు, రౌండ్ వస్తే ఎలా రౌండ్ పిల్లర్స్ ఉండకూడదు. సో వేస్తూ నేను వచ్చా విజిట్కి వస్తాను, చూసేసి అన్ని మళ్ళీ స్క్వైర్గా మార్పిచ్చేసా. సో అందం కన్నా మనం ఆనందంగా ఉండాలనే. మీకు శివరామరెడ్డి గారి వాస్తు మీద ఎందుకంటే నమ్మకం కలిగింది? శివరామరెడ్డి గత కొన్నేళ్లుగా వాస్తు చెప్తూ వస్తున్నాడు. మధ్యకాలంలో మా బ్రదర్ ఒక అతను 98లో చనిపోయాడు. మేము పాత ఇంట్లో ఉండేవాళ్ళము. అది వచ్చి శివరామరెడ్డి చూసిరే దీని పరిస్థితుల ప్రభావం వల్ల, అంటే నేను అక్కడ ఒక చిన్న తప్పు పని చేశాను, చిన్న గుంత తీయడము అట్లా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తామని చేసిన. అప్పుడు మా అన్న చనిపోయినాడు యాక్సిడెంట్. చనిపోయినప్పుడు నేను వాడిని అడిగా, ఏందిరా పరిస్థితి అంటే, మామ దీనివల్ల ఇది జరిగే అవకాశం ఉంది, సో నువ్వు ఇట్లా చేర్పులు మార్పులు చేసుకోవాలని చెప్పినాను. సో ఆ విధంగా కొన్ని చేర్పులు మార్పులు చేసుకుంటూ పోతూ లాస్ట్కు అతని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అంటే దానివల్ల మనకు పెద్దగా జరిగిన యాక్సిడెంట్ త్రుటిలో తప్పిపోవడం అయితే ఒక నమ్మకం అనమాట. పెద్దగా జరిగినాయి నాకు యాక్సిడెంట్లు, త్రుటిలో తప్పిపోయినాయి వాస్తు మార్పుల వల్ల. నేను మళ్ళీ విక్టోరియా అపార్ట్మెంట్లో ఉన్నా. అప్పుడు పెద్దగా యాక్సిడెంట్ ఇక్కడి నుంచి తల పైలిపోవాల్సింది, జస్ట్ కొద్దిగా దాంట్లో ఒక టిప్పర్ కొట్టినా కూడా నేను బయట పడినానంటే, సో వీడు కొన్ని దానిలో మౌలిక సదుపాయాలు చేసినాడు. ఈ విధంగా చేశాను. దానివల్ల నాకు ఒక నమ్మకం ఏర్పడింది. సో దీనివల్ల మనం దెబ్బతిన్నామని. ఆ విధంగా మనం అప్పటి నుంచి ఒక కోరిక, నేను ఇండ్లు కట్టాలని. మా పెద్దోళ్ళు కట్టినారు ఇండ్లు. సో వాడిని పట్టుకొని మళ్ళీ 8 సెంట్లలో ఒక ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. వీడు చెప్పినట్టే మా అక్క కూతురు ఆర్కిటెక్ట్ భవ్య బెంగళూరులో ఉంటుంది. ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఈ హౌస్ మొత్తం చేస్తున్నాం. కానీ తనకి ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు, ఒక విషయం చెప్పాను మేడం. తను పొలిటికల్గా ఉండేవాడు. తనకి ఏం చెప్పానంటే, ఒక ఇండ్లు మొత్తం అన్ని అపార్ట్మెంట్లో చూసిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు జాయిన్ అయితే ఈ అపార్ట్మెంట్కు నాయకుడుగా నువ్వే ఉంటావు అని చెప్పాను. చెప్పిన ఈయనపై ఆయన జాయిన్ అయిన ఒక 3 నెలలకు అందరూ వచ్చి, వేణుగోపాల్ రెడ్డి గారు మీరు యూనియన్కి అధ్యక్షులుగా ఉండాలని చెప్పి ఆయన చేసుకున్నారు. అది పెద్ద 412 మేడం. అది సో 5వ అంతస్తులో ఉన్నాడు. అదేంటి నైరుతిలో ఉన్నాడు. సో తప్పకుండా ఈ నంబర్లు కూడా వర్తిస్తాయండి. నంబర్లు కూడా వాస్తుకు కాదు, కానీ వాస్తు వేరు, అంకెశాస్త్రం వేరండి. కాకుంటే ఏంటంటే కొన్ని అంకెలు అక్కడక్కడ బాగా కలిసి వస్తాయి. మీకు ఐ థింక్ కొంచెం అనిపిస్తుంది నాకు, ఇలా ఉంటే ఇలా అయితే ఇలా అవుతుంది అని చెప్పి ఈయన నా ఇంట్లో పెట్టాను. ఆయన పెట్టిన 3 నెలలకే ఈయన యూనియన్కు అవ్వడం కానీ, తర్వాత
కార్పొరేటర్గా తను పెట్టిన వీళ్ళ సిస్టర్ని పెట్టి గెలిపించుకోవడం కానీ రకరకాలుగా అంటే ఒక రాజకీయం కలిగిన వ్యక్తికి మనకు సపోర్ట్ ఇవ్వడం వల్ల, వాస్తు సపోర్ట్ ఇవ్వడం వల్ల అలా జరుగుతుంది తప్ప ఇంకొకరికి ఎవరో తీసుకొచ్చి అక్కడ పెడితే రాజకీయంగా రాదు. ఆ లక్షణాలు ఉన్న కొన్ని వ్యక్తులకు అలాంటివి చేస్తే వాళ్ళు అక్కడే ఎదుగుదల ఉంటుంది, బలపడతారు. సో ఇప్పుడు మరి ఈ ఇంట్లో ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం మీరు రెండు చిట్కాలు ఏం చెప్పారు? ఈ రాజకీయ భవిష్యత్తు కన్నా ఆయనకి వ్యక్తిగతమైనటువంటి లైఫ్ టైంలో ఎక్కువ రోజులు బాగా ఉండేదాని కొరకు కావాల్సిన నిర్మాణాలు అన్ని చేశానండి. అది చాలా సంతోషం అండి. పొలిటికల్గా ఏం చేయలేమండి, కాకుంటే ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక విధంగా ఉండడం వల్ల ఆ సందర్భానికి అది మాట్లాడగలుగుతామే తప్ప అన్ని చోట్ల అన్ని చేయలేము. అన్ని అయితే వాస్తు గురించి నాకు ఒకటి అర్థమైందండి, అన్ని అందరికీ వర్తించవు. పరిస్థితిని బట్టి మీరు వాస్తు శాస్త్ర నిపుణులు ఎలా వచ్చి చెప్పాలో చెప్తేనే వాళ్ళకి వర్తింపజేసేలా దాన్ని కస్టమైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చాలా బాగా దాన్ని అంటే మా భావనను మీరు తీసుకొచ్చి చెప్పగలిగినారు. సంతోషం అండి. మీ ఇల్లు మరి పూర్తయ్యాక మమ్మల్ని పిలుస్తారా? తప్పకుండా. మీరు మేడం మీరు కూడా. సంతోషం అండి, చాలా సంతోషం అండి. నమస్కారం. థ్యాంక్ యూ. శివరామరెడ్డి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లు ఎప్పుడో కట్టిన మీ పూర్వీకుల ఇల్లు, కొత్తగా ఈ మధ్య మీరు కట్టించిన వాస్తు ప్రకారం కట్టించిన మీ స్నేహితుడి ఇల్లు, అలాగే ఒక అచ్చిరాని ఇల్లు అన్ని చూపించేశారు. సో వాస్తు నమ్మని వాళ్ళు ఒక్కసారి తప్పకుండా ఉలికిపడి ఆలోచిస్తారు. ఆయన మామ అత్తగారు. నమస్కారం అండి. నా పిల్లలకి బాగా తాతగా వాళ్ళు ఉన్నారు. సో మా మామకుడు, మా మనవడు, ఆడు తమ్ముని కొడుకు. స్కూల్ లేదా తమ్ముడు. అదే చెప్పాను కదా, నాకు ఈడ స్థలం ఇచ్చి తమ్ముడికి ఆడ స్థలం ఇచ్చి ఆయన ఇల్లు పక్కకి వెళ్ళాడు, నాకు ఇది ఇచ్చేసి. సో ఆయన మీరా ఇంకా మా వియంకులు నాకు అత్యంత దగ్గరి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి స్నేహితులం. సో వీళ్ళందరికీ వాస్తు సలహాలు మీరే? నేనే. ఆయన చెప్పినన్ని చేశారా మీరు? నాకు దగ్గరగా ఉంటాడు మేడం, విజయ్ కుమార్ అని. తను ఇక్కడే ఉంటాడు పల్లెల్లో. నాకు తోడుగా, నేను ఎక్కడున్నా ఏమున్నా తను తోడుగా ఉంటాడు నాకు. సో ఇప్పుడు ఎక్కడైతే మొత్తం అంత ప్రశాంత చాలా ప్రశాంతం. కానీ ఎన్నేళ్ల క్రితం వరకు మీరు చూసారంటే ఇక్కడ కొంచెం అలజడి 2003-2005 వరకు చూసారు. ఆ తర్వాత అలజడి ఆగిపోయింది. దాని అంతకదే మనం కూడా అర్థం చేసుకున్నాం. అంటే ఈ ఇంటి వల్ల మన మనసు మారుతుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, మనం చెప్పగలిగేది ఏంటంటే, నేను ఇంట్లో నుంచి వస్తూనే నాకు పొలాలు ఇక్కడే తూర్పులో ఉంటాయి. సో మాకు, మా చిన్నాన్న గారికి, మాకంతా ఇక్కడ స్టార్ట్ అయితే కంటిన్యూగా తూర్పు ఉత్తరంలో ఉంటాయి. సో నేను ఇంట్లోంచి బయలుదేరుతూనే నేను ఇలా తూర్పుకు ఉత్తరానికి వెళ్తా. దానివల్ల నా ఇంటి ప్రభావం ఎంత ఉన్నా కూడా నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటా పోవడానికి కారణము నేను నడిచే ఈ నడకే అనేది నేను వాస్తు అన్నీ నేర్చుకొని తెలుసుకున్న తరువాత ఇది. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా పల్లెల్లో ఈ ఫ్యాక్షన్ ఉండేటువంటి ఏరియా ఏంటంటే, ఈ ఆగ్నేయంలో నేను ఉంటా. అంటే ఆగ్నేయంలో పల్లెలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా కాసింత అగ్నికి దగ్గరగా ఉండేట్టు ఎప్పుడు వాళ్ళకు వేడి తగులుతూ ఉంటుంది, హీట్ ఉంటుంది వాళ్ళకి. అంటే నేను వాస్తు బాగా చేసుకున్నా కూడా నాకు 70% బాగుంటుంది. అదే నైరుతులు ఈశాన్యంలో చేసుకుంటే వాళ్ళకి 90% వస్తుంది. సో నాకు 70% రిజల్ట్ వస్తుంది నేను ఉండే ప్లేస్ బట్టి. సో నేను ఆ ప్లేస్కి వెళ్తే నాకు కూడా వస్తుంది. కానీ కొన్ని ఈ ఈశాన్యము ఇలాంటి కొన్ని కాదు కాబట్టి మార్పు. చాలా మంది చిన్న స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటా ఉంటారు, పిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటే ఫ్రంట్ లో పెట్టడం ఓకేనా, వెనక పెట్టాలా, పక్కకు పెట్టాలా? అంటే రెండు రకాలు ఉంటాయి. భూమి లోపల పెట్టాలంటే ఈ తూర్పులో, ఈ ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. హైట్లో పెట్టాలనుకున్నప్పుడు మనం పడమర కానీ దక్షిణం కానీ పెడతాం. అప్పుడు ఏమైతే నీళ్ళు ఎప్పుడు పడమరలో హైట్లో ఉండాలి. మన వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఈశాన్యం నీళ్లు ఉండాలని చెప్తాం, అది ఎక్కడ చెప్తాం, భూమి లోపల ఉండాలంటాం. మన వాళ్ళు చెంబు బిందెలు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. సో అది తప్పు. కొళాయి ఉండకూడదు కదా? కొళాయి ఉండొచ్చు. ఈ గేట్లకు మధ్యలో నీటి సంపు ఉండకూడదు, నడచకూడదు అంటారు. అంటే నేను నడచకూడదు అంటే ఏ విధంగా కూడా ఆడ నడచకూడదు, నడచాలంటే ఏ విధంగా నడచచ్చు అనేది నా సిద్ధాంతం. మా గురువులు కూడా అదే చెప్తారు. సో నేను అక్కడే పెట్టా. ఇటు వాకిలికి ఉంది, ఇటు గేట్కి ఉంది. సో నో ప్రాబ్లం. అయితే మీరు అన్ని కరెక్ట్ గా చేశారు, మీకు అన్ని కుదురుకున్నాయి. ఇప్పుడు అన్ని కుదుర్చుకున్నా. చిన్న మార్పు ఈ గోడ ఇంకొక గోడ ఉంది, అది ఒక సంవత్సరానిక ఇంకొక 2 రోజులక మార్చి, సో మళ్ళీ మిమ్మల్ని మరొక్కసారి ఆహ్వానించి తప్పకుండా మీ అందరినీ కలవడం సంతోషం. మళ్ళీ వస్తాం మేము. ప్లీజ్.